ఈరోజు మనం N16 రోడ్లో ఉన్నామండి. ఈ N16 రోడ్డు అమరావతి క్యాపిటల్ కు అతి ముఖ్యమైన రోడ్డుగా మనం చెప్పుకోవచ్చు. ముందుగా మనకి ఈ N16 రోడ్డు మరియు ఈ N16 రోడ్డుకి ప్రయాణం చేయడానికి కావలసినటువంటి కనెక్టివిటీ ఏ విధంగా ఉంది అని చెప్పుకుంటే, మనకి ఈ N16 రోడ్డుకి ఈ సిరీస్ రోడ్లు అయినటువంటి E2 నుంచి E9 వరకు కూడా ఈ N16 రోడ్డుకి రోడ్ కనెక్టివిటీ ఉందండి. ఈస్ట్ వెస్ట్ N16 రోడ్డు వచ్చేసరికి మనకి ఎక్కడ ప్రారంభం అవుతుందంటే, మనకి దొండపాడు గ్రామంలో ప్రారంభం అయి దొండపాడు నుంచి పిచ్చుకులపాలెం, అనంతవరం, నెక్కల్లు మీదుగా మనకి నెక్కల్లో ఫైనల్ గా ఈ N16 రోడ్డు ఎండ్ అవుతుంది. అది కూడా 8.77 కిలోమీటర్ల పొడవగలిగినటువంటి N16 రోడ్డు. N16 రోడ్డు గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ సిరీస్ రోడ్డుకు సంబంధించినటువంటి మనకి ఈ N16 రోడ్డు కనెక్ట్ అయినటువంటి E2 నుంచి E9 వరకు రోడ్లు కూడా మనం ఒకసారి చూస్తే, E3 రోడ్ అనేది మనకి ఎప్పుడు ముఖ్యంగా తెలిసిన విషయం. ఎందుకంటే అది E3 రోడ్డు సీట్ యాక్సెస్ రోడ్డుగా మనం పిలుచుకుంటున్నాం. మెయిన్ రాజధాని అమరావతికి అతి ముఖ్యమైనటువంటి రవాణాకి కానీ ప్రయాణాలకు కానీ అన్ని విధాల మనకి స్టార్టింగ్ నుంచి దాదాపు ఆ ఉండవెల్లి వరకు, ఆ ఉండవెల్లి నుంచి మనకి విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఒక జంక్షన్ వరకు కూడా వెళ్తే, అక్కడ నుంచి NH16 మనకి బైపాస్ ఉందండి. సో ఇలా మనం చూసుకుంటే E3 రోడ్డు 60 మీటర్ల వెడల్పు కలిగిన రోడ్డు. మరియు ఈ రోడ్డు నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికులు కానీ రాజధానికి సంబంధించినటువంటి అన్ని కనెక్టివిటీలు మొత్తం అన్నిట్లు కూడా N సిరీస్ రోడ్లు కానీ E సిరీస్ రోడ్లు కానీ అన్ని రోడ్లను తీసుకెళ్లి మనం E3 రోడ్డుకి కనెక్ట్ చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా మాస్టర్ ప్లాన్ లోని ఒక భాగంగా చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి డిజైనింగ్ గా మనం చెప్పుకోవచ్చు. E3 కానీ E4 కానీ, E4 వచ్చేసరికి మనకి ఇక్కడ రాయపూడి వరకు కూడా వెళ్ళవచ్చు. ఈ రాయపూడి మీదకి వెళ్ళి అటు నుంచి ఉండవెల్లి దాకా కూడా E4 కూడా కనెక్షన్ ఉంది. అదే విధంగా E5 రోడ్డు గురించి మనం చూసుకుంటే, E5 రోడ్డు కూడా మనకి అనంతవరంలో స్టార్ట్ అయ్యి ఈ రోడ్డు డైరెక్ట్ గా మనకి హైకోర్టు ఆ పరిసర ప్రాంతాల్లో ఆ దగ్గరగా ప్రాంతాల్లో వెళ్ళి ఆడపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో ఎండ్ అవుతుందని ఈ విధంగా మనం చెప్పుకుంటే, చాలా విధాలుగా ఈ సిరీస్ రోడ్లు మొత్తం కూడా ఈ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే, ఈ ప్రాంతాల్లో ఏది అనంతవరం, పిచ్చుకులపాలెం, దొండపాడు, అదేవిధంగా నెక్కలు, ఈ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ లో జీవిస్తున్నటువంటి ప్రజలకు కానీ, అదేవిధంగా వాణిజ్య భవనాల్లో నివసించినటువంటి ప్రజలకు కానీ అన్ని విధాల సౌకర్యాన్ని కలిగించే విధంగా ఈ యొక్క ఎటు వెళ్ళినా గాని రవాణా పరంగా ఈ రాజధాని చుట్టూ ఎటు వెళ్ళినా గాని ఈ రోడ్ల ద్వారా మొత్తం చాలా సింపుల్ గా ఈజీగా రవాణా సౌకర్యాలు కలిగించే విధంగా కూడా ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ కొంతమందికి ఏదో డౌట్ ఉందండి. ఇప్పుడు ఈ అమరావతి రాజధానిలో పెట్టుబడి పెడితే మనకి మార్కెట్ వస్తుందా, మనకి కోట్ల రూపాయలు పెట్టి మనం గజం వచ్చి ఇక్కడ ప్రజెంట్ ఈ ప్రాంతంలో 30,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ 30,000 రూపాయలు పెట్టి గజం కొంటే ఫ్యూచర్ లో పెరుగుతుందా లేదా అనే విషయం గురించి చాలా సందేహం ఉంది. నేను ఒక విషయం చెబుతానండి. మనకి ఈ విషయం చెప్పే ముందర ఇది ఎందుకంటే ఈ రీజన్ ఎందుకు వచ్చింది, కొనేవారికి ఎందుకు ఈ సందేహాలు వచ్చింది అంటే, ఈ రాజధాని ప్రజెంట్ ఏ విధంగా ఉందంటే, రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ రాజకీయ పరిణామాల మీద అమరావతి రాజధాని ఆధారపడటం జరిగింది. సో
ఇటువంటి పరిస్థితులు మనం ఇక్కడ ప్లాట్ కొందామా వద్దా అనే సందేహం చాలా మందిలో ఉందండి. కానీ ఈ సందేహాన్ని నేను కొంచెం క్లారిఫై చేసే విధంగా నేను ఇప్పుడు మీకు చెబుతాను. మనకి తమిళనాడులో 2 నగరాలు, అతిపెద్ద నగరాలు 2 ఉంటాయి. అది ఒకటి తమిళనాడు రాజధాని అయినటువంటి చెన్నై, మరి ఒక నగరం కోయంబత్తూరు. అంటే మనం 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే చెన్నైలో మనకి గజం వాల్యూ ఎంత అంటే అప్పుడు 20 సంవత్సరాల క్రితం 9,000 రూపాయలు గజం. అప్పుడు చెన్నై ప్రీమియర్ అలాగే మెయిన్ టౌన్ లో అధికంగా డిమాండ్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే 20 సంవత్సరాల క్రితం 9,000 రూపాయలు గజం. ఇప్పుడు ఎంత అండి? దాదాపుగా 2 లక్షల రూపాయలు అక్కడ గజం పలుకుతుంది. అదే విధంగా ఆ తమిళనాడు రాష్ట్రంలోనే 2వ నగరమైనటువంటి కోయంబత్తూరును కూడా ఆటోమేటిక్ గా డెవలప్ అయింది. సో 20 సంవత్సరాల క్రితం ఆ కోయంబత్తూరులో గజం ఎంత అండి? 2,000 రూపాయలు. అంటే కోయంబత్తూరులో 2,000 రూపాయలు 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గజం ఇప్పుడు అధికంగా మెయిన్ టౌన్ లో ఉన్నటువంటి అధికంగా ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి ఆ కోయంబత్తూరు ప్రాంతంలో ఇప్పుడు గజం ఎంత అండి? 1,60,000 రూపాయలు. అంటే ఒకే రాష్ట్రం కానీ 2 నగరాలు డెవలప్ అయినాయి. మరి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. ఈ రాజధానిలో పెట్టుబడి పెడితే మనకి డిమాండ్ వచ్చిద్దా అనే సందేహం ఎందుకండి? తమిళనాడులో ఒకే రాష్ట్రంలో 2 రాజధానులు డెవలప్ అయినాయి. ఆటోమేటిక్ గా ఆ 2 నగరాలకి డిమాండ్ వచ్చింది. ఆ 2 నగరాల్లో 20 సంవత్సరాల్లో మార్కెట్ అమాంతంగా పెరిగింది. మనకి ఇక్కడ అమరావతి డెవలప్ అయితే వైజాగ్ డెవలప్ అయింది అనుకోండి. సో అమరావతి పెట్టుబడి పెడతానికి ఏమైందండి? అవును, పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ రేట్లో పెట్టుబడి పెడితే ఆటోమేటిక్ ఆల్రెడీ కొంచెం డౌన్ ఉంది. ఈ డౌన్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి. కానీ షార్ట్ టర్మ్ లో మనకు పెరిగిద్దా లేదా నువ్వు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ లో అమ్మాలని ఎవరు కోరుకోవట్లేదు. అది వ్యాపారస్తులు చేసే పని కాబట్టి సొంతగా డబ్బు ఉండి ఎక్కడ వడ్డీ తెచ్చుకోకుండా సొంతగా డబ్బు ఉండి పిల్లల భవిష్యత్తు కోసం మనకి ఆస్తిని కూడబెట్టాలనుకున్న వాళ్ళు ఇప్పుడే ఈ క్షణమే ఈ టైంలోనే మనకి ఇక్కడ అమరావతిలో పెట్టుబడి పెట్టండి. ఇంకా డబ్బులుంటే వేరే ప్రాంతంలో కూడా పెట్టండి, అక్కడ కూడా డెవలప్ అయ్యిద్ది. కాబట్టి ఆటోమేటిక్ గా ఈ రాజధాని అనేది ఎక్కడ పోయేది కాదు. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ జరిగిద్ది. సీజనల్ గా ఏదైనా అప్ అండ్ డౌన్ అయినా కానీ మీరు 20 సంవత్సరాలకు అంచనా వేసుకోండి. ఆటోమేటిక్ గా మీకు ఇక అద్భుతమైనటువంటి ఫలితాలు అనేది ఈ రాజధాని అమరావతిలో ఖచ్చితంగా మీరు చూస్తారు. సో మీకు ఇక్కడ ఇప్పుడు ఈ ప్రజెంట్ మీరు ఎందుకు కొనాలంటే సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెబుతా. మీకు ఇప్పుడు ఫార్చునర్ కారు ఉందండి. ఫార్చునర్ కారు 2004లో మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఆ దేశంలో వచ్చింది. మన దేశంలో వచ్చేసరికి 2009 సంవత్సరంలో మన దేశంలోకి ఫార్చునర్ కారు ఎంటర్ అయింది. ఆ ఫార్చునర్ కారు ఎంటర్ అయినప్పుడు స్టార్టింగ్ ఎంటర్ అయినప్పుడు దాని వాల్యూ ఎంతండి? దాని కాస్ట్ ఆన్ రోడ్ వాల్యూ వచ్చి 20 లక్షలు మాత్రమే. స్టార్టింగ్ ప్రైస్ కొత్తగా స్టార్ట్ అయింది మన ఇండియాలో 20 లక్షల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్. బట్ ఇప్పుడు మనం ఆ కారు కొనాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు 60 లక్షల రూపాయలు. అంటే ఒకప్పుడు స్టార్టింగ్ లో 20 లక్షలకు వచ్చే కారు ఇప్పుడు కొనాలంటే 60 లక్షలు. అదే విధంగా మన ఇక్కడ ఈ రాజధానిలో ఈ 30,000 రూపాయలు ఇప్పుడు కొంటే డిమాండ్ తక్కువగా ఉంది. ఈ డిమాండ్ తక్కువగా ఉన్న టైంలో మనం ఒక ప్లాట్ తీసుకొని మన పిల్లల కోసం కానీ ఆస్తి కోసం కానీ ఒక పక్కన పడేస్తే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత
పెరిగే అవకాశం ఉంది. అప్పుడు డిమాండ్ వచ్చింది. సో మీకు అర్థమయ్యే ఉండొచ్చు, ఎందుకంటే డిమాండ్ తక్కువగా ఉన్న టైంలోనే మనం ఏదైనా ఎక్కడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే మనకి అమరావతి రాజధాని ఏరియా స్టార్టింగ్ ఉన్నటువంటి ఏరియా, స్టార్టింగ్ డెవలప్ అవుతున్న ఏరియా ఇప్పుడు ప్రజెంట్. సో ఇప్పుడే రేట్లు తక్కువ ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఈ టైంలోనే మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే రేపు 20 సంవత్సరాల తర్వాత ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలి. ఈ అవకాశాన్ని ఎవరైతే తెలియగల వాళ్ళు, ఎవరైతే అద్భుతంగా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ ఈ ఏరియా చూడండి, ఆల్రెడీ ప్రజెంట్ ఇంకా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కానీ మొత్తం కూడా వర్క్లు జరుగుతున్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈ ఏరియా మీద మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి. డెఫినెట్లీగా మీరు భవిష్యత్తులో మంచి ఫలితాలు అందుకుంటారు. సో ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలని ఆసక్తిగా ఉన్నారో వారు ఈ ప్రాంతంలో, ఈ యొక్క ఏరియాలో 30,000 అంటే చాలా తక్కువ రేట్ అనుకోవచ్చు. ఫ్యూచర్ లో మనం చెప్పలేము. కానీ సో ఈ గతంలో మనం ముందుగా మాట్లాడుకునే విధంగా ఆ డిమాండ్ అనే సప్లై మీద ఆధారపడి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈ తక్కువ మార్కెట్ ఉన్న ఈ సిచ్యువేషన్ ని బాగా యూజ్ చేసుకోవాలి. సో మీరు ఎవరైతే కొనాలని ఆసక్తిలో ఉన్నవారు డెఫినెట్లీ ఇప్పుడు త్వరపడి ఈ నెంబర్లకి సంప్రదించగలరు. సో ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే, ఇటువంటి విషయాలు మరెన్నో మాట్లాడుకుందాం. మీకు ఎటువంటి క్లారిఫై కావాలన్నా కానీ, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మమ్మల్ని ఎప్పుడైనా కానీ సంప్రదించగలరు. థ్యాంక్ యూ.